హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఆల్రెడీ నిన్న ఫస్ట్ పేపర్ అండ్ సెకండ్ పేపర్ రెండు చెప్పేశాను. ఇక మిగిలింది మూడో పేపర్. ఎప్పుడన్నా అంటున్నారు కదా, అందుకే త్వరగా మీకోసం ఈ పేపర్ రెడీ చేశాను. మీరు ఒకటే, నేను ఇచ్చే క్వశ్చన్ టాపిక్లను బట్టి మీకు ఒక్కొక్క దాంట్లో నేను 2-3 క్వశ్చన్లు చెప్తా ఉంటాను. మీరు దయచేసి వాటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వాటిలో ఏదైనా ఒక క్వశ్చన్ వచ్చిందని నా అవగాహన. లెట్స్ టు క్లాస్. పేపర్ నెంబర్ 3 వచ్చేసరికి కార్డియోవాస్కులర్ ఫిజియాలజీ అండ్ రెసిస్టేషన్. కార్డియోవాస్కులర్ ఫిజియాలజీ మీకు ఇక్కడే క్వశ్చన్స్ అనేవి ఆటోమేటిక్గా అర్థమవుతున్నాయి. కార్డియోవాస్కులర్ ఫిజియాలజీ, మీరు కార్డియోవాస్కులర్ ఫిజియాలజీలో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ బిఎల్ఎస్ అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్, లేదా ఏసిఎల్ఎస్ అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్. దీంతో పాటు సిపిఆర్ బిఎల్ఎస్లో వస్తుంది, ఏసిఎల్ఎస్లో వస్తుంది, లేదా సపరేట్గా సిపిఆర్ గురించి అడగవచ్చు. కార్డియోపల్మనరీ రెసిస్టేషన్. తర్వాత నెంబర్ 2 వచ్చేసరికి మనకి మెకానికల్ వెంటిలేషన్. ఐసీలో నువ్వు మెకానికల్ వెంటిలేషన్ ఎలా ఆపరేట్ చేస్తావు, లేదా ఏదైనా ఒక మోడ్ గురించి, ఎస్ఎంఈ మోడ్ అంటే ఏంటి, లేదా సిఎంఈ మోడ్ అంటే ఏంటి, ప్రెషర్ సపోర్ట్ ఏంటి, ప్రెషర్ కంట్రోల్ అంటే ఏంటి, లేదా సిపాప్ అంటే ఏంటి, బైపాప్ అంటే ఏంటి అని చెప్పేసి వెంటిలేటర్లో ఉన్న ఏదో ఒక మోడ్ గురించి అయితే కంపల్సరీగా మనకి క్వశ్చన్ అయితే 100% ఇస్తారు. నేను ఆల్రెడీ వెంటిలేటర్ గురించి మీకు వీడియో చేసి పెట్టాను, ఒకసారి దాన్ని చూడండి. బిఎల్ఎస్ గురించి కూడా చేశాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి కార్డియాక్ అరెస్ట్. కార్డియాక్ అరెస్ట్, సడన్గా కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి, లేదా కోడ్ బ్లూ అంటే ఏంటి, రెస్పిరేటరీ అరెస్ట్. రెస్పిరేటరీ అరెస్ట్లో మనకి ఏ విధంగా రెస్పిరేటరీ అరెస్ట్ అవుతారు అనే దాని గురించి క్వశ్చన్స్ అయితే రావచ్చు. అండ్ 4th వన్ వచ్చేసరికి డీఫిబ్రిలేటర్. డీఫిబ్రిలేటర్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఆటోమేటిక్ డీఫిబ్రిలేటర్ అంటే ఏంటి, మాన్యువల్ డీఫిబ్రిలేటర్ అంటే ఏంటి, డీఫిబ్రిలేటర్లో స్టార్టింగ్ ఎన్ని జౌల్ నుంచి స్టార్ట్ చేస్తారు, ఏ కండిషన్లో డీఫిబ్రిలేటర్ వాడతారు అనే దాని గురించి కంపల్సరీగా అయితే ఒక క్వశ్చన్ అయితే మనకి కనిపిస్తుంది. తర్వాత వచ్చేసరికి నియోనేటల్ కానీ పిడియాటిక్ కానీ రెసిస్టేషన్ గురించి కంపల్సరీ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అది మీరు ఇంట్యుబేషన్, రెసిస్టేషన్ అంటే ఏం లేదు, ఇంట్యుబేషన్ని మనం యాక్చువల్గా మనం ఇంట్యుబేషన్ అని అడగకూడదు. ఎక్కడైనా కూడా రెసిస్టేషన్ అనే పదాన్ని వాడాలి, ఎందుకంటే తిరిగి మళ్ళీ జన్మనిస్తున్నాం కాబట్టి. తర్వాత 6th వచ్చేసరికి వాడు ఏమంటున్నాడంటే రైట్ ద వేరియస్ మెథడ్ ఆఫ్ ఆక్సిజన్ సప్లైస్. నువ్వు ఒక పేషెంట్కి ఆక్సిజన్ని ఎన్ని మెథడ్స్ ద్వారా నువ్వు పేషెంట్కి ఆక్సిజన్ సప్లై ఇస్తున్నావు. మీరు క్వశ్చన్ అనేది క్లియర్ కట్గా అర్థం చేసుకోండి. చదవడం, అర్థం చేసుకోవడం అనేది మీకు ఏమైనా వస్తే ఈజీగా మీరు పాస్ అయిపోతారు. దాని గురించి మనం ఆల్రెడీ ఓటీలో వర్క్ చేస్తూ ఉంటాం, ప్రాక్టికల్ వర్క్ చూస్తూ ఉంటాం కాబట్టి ఏదో ఒకటి రాయొచ్చు. ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, మనకి ఎన్ని టైప్స్లో ఆక్సిజన్ని పేషెంట్కి సప్లై ఇస్తావు, ఏమేమి ఇస్తావు, నువ్వు ఫేస్ మాస్క్ ద్వారా ఇస్తావు, నేజల్ బ్రాంచ్ ద్వారా ఇస్తావు, లేదా రీబ్రీతింగ్ మాస్క్ ద్వారా ఇస్తావు, బ్యాక్ అండ్ మాస్క్ వెంటిలేషన్ ద్వారా ఇస్తావు, మెకానికల్ వెంటిలేటర్ ద్వారా ఇస్తావు, సిపాపు, బైపాపు, ఆఖరి బ్రెయిన్ సర్క్యూట్, వీటన్నిటి ద్వారా కూడా మనం ఆక్సిజన్ అనేది పేషెంట్కి సప్లై చేస్తాం. దాని గురించి క్లుప్తంగా రాయాలి. తర్వాత వచ్చేసరికి ఐసీయూ మానిటరింగ్. నువ్వు జిఐ ఇచ్చిన కేసు కానీ, స్పైనల్ ఇచ్చిన కేసు కానీ ఐసీయూకి షిఫ్ట్ చేసినప్పుడు పోస్ట్ ఆఫ్ కేర్ ఐసీయూ మానిటర్ ఏం చేస్తావు, లేదా ఐసీయూ మానిటర్ చార్ట్ రాయమంటాడు, చార్ట్లో ఏమేమి ఉంటాయి, లేదా ట్రీట్మెంట్ చార్ట్ ఏమేమి ఉంటుంది, ఎనస్థీషియా అయిపోయిన తర్వాత పోస్ట్ ఆఫ్ ఆర్డర్స్ ఏం రాస్తారు, దాంతోపాటు ఫిజియోథెరపీ ఏముంటుంది, ఐసీయూలో ఉన్న పేషెంట్లకి మనం ఫిజియోథెరపీ ఏమేం చేయాలి, లేదా సెక్షన్ ఎలా చేయాలి అనే దాని గురించి ఐసీయూలో నుంచి కంపల్సరీగా మనకి ఒకటే టైప్లో నుంచి 3 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. మీరు ఐసీయూ మేనేజ్మెంట్లో ఒకటి ట్రీట్మెంట్ చార్ట్ అయినా వస్తుంది, లేదా ఫిజియోథెరపీ అయినా వస్తుంది, లేదా సెక్షన్ ఎలా చేస్తారనే అయినా వస్తుంది. కాబట్టి మీరు దాన్ని ఒకసారి చూసుకోండి. తర్వాత వచ్చేసరికి పేషెంట్ ఐసీయూ నుంచి ఓటీకి ఎలా షిఫ్ట్ చేస్తావు, ఐసీయూ నుంచి ఓటీకి ఎలా షిఫ్ట్ చేస్తావు. ఆల్రెడీ ఐసీయూలో ఉన్న పేషెంట్ అంటేనే మనకి అది ఎమర్జెన్సీ కేసు అని మనకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అంటే అది ఎమర్జెన్సీగా ఉన్న పేషెంట్ని నువ్వు ఓటీకి ఎలా షిఫ్ట్ చేస్తావు అనే దాని గురించి కంపల్సరీగా మనకు క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్.
అవుతే ఏమవుద్ది పేషెంట్కి, అసలు ఎలక్ట్రోలైట్స్ నార్మల్స్ ఎంత, సోడియం ఎంత, పొటాషియం ఎంత, క్లోరైడ్ ఎంత, మెగ్నీషియం ఎంత, కాల్షియం ఎంత, ఈ అన్నిటి గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్. ఒకసారి ఆ వీడియోని ఫాలో అవ్వండి. తర్వాత వచ్చేసరికి ఈటీ ట్యూబ్స్ ఎలా ఎక్స్చేంజ్ చేస్తాం, ఐసీయూలో ఉన్న పేషెంట్కి ఈటీ ట్యూబ్ని ఎలా ఎక్స్చేంజ్ చేస్తాం. మనకి ఇప్పుడు మనం రెగ్యులర్గా చూసేది ఈటీ ట్యూబ్ని మనం బూజీ చేస్తాం, బూజీ నుంచి ఈటీ ట్యూబ్ని డిస్కార్డ్ చేసి మళ్ళీ రీప్లేస్ చేస్తాం. దీంతోపాటు ఎక్స్చేంజర్ అని ఒకటి ఉంటుంది, దాని నుంచి డైరెక్ట్గా మనం ఇన్ఫ్లేట్ చేసుకుంటూనే బూజీ లాగానే ఉంటుంది సేమ్. అది మీరు ఒకసారి ఈటీ ట్యూబ్ ఎక్స్చేంజర్ అని నెట్లో కొడితే దాని ఫోటో కూడా వస్తుంది, బూజీ లాగానే ఉంటుంది. అదొకటి. సెక్షన్ గురించి నేను కంపల్సరీగా మీకు ఇందాక చెప్పాను, అది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసరికి ఏదైనా ప్రొసీజర్ గురించి అడుగుతున్నాడు, ఐసీడీ కానీ, ఐసీడీ చేసేటప్పుడు పేషెంట్కి ఐసీయూలో ఐసీయూ అంటాడు, ఐసీయూలో ఐసీడీ చేసేటప్పుడు నువ్వు తీసుకునే ప్రికాషన్స్ ఏంటి, లేదా నువ్వు ఐసీడీకి ఏం రెడీ చేస్తావు, లేదా వాటర్ బ్యాగ్ డ్రైనేజ్ అని అడుగుతాడు. మనకి డిఫరెంట్ క్వశ్చన్స్లోనే ఆ క్వశ్చన్ మనం అర్థం చేసుకోగలిగితే ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది మనకి వస్తుంటుంది. తర్వాత వచ్చేసరికి ప్రౌన్ వెంటిలేషన్, ప్రౌన్ పొజిషన్లో ఏ పేషెంట్కి వెంటిలేట్ పెడతావు ఐసీయూలో అంటారు. మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం ఏఆర్డిఎస్లు, సిఓపిడీలు, లంగ్ కొలాప్స్ అయినాయి, లేదా ఎంఫిసీమా కేసులు, ఇలా ఆస్తమా కేసులు, ఏదైనా ఒక కేసు అనేది లంగ్ ఇంప్రూవ్మెంట్ కోసం ప్రౌన్ పొజిషన్ అనేది పెడుతుంటాం. మనం ఎక్కువగా కోవిడ్లో చూసాం కదా ప్రౌన్ పొజిషన్ వెంటిలేషన్స్, వాటి గురించి రాస్తే సరిపోద్ది. తర్వాత వచ్చేసరికి మీరు చెప్పాను కదా ఐసీయూలో ఏదైనా 2 ప్రొసీజర్ గురించి అడుగుతున్నారని. ఒకటి వచ్చేసరికి ఐసీడీ కానీ, 2 బ్రాంకోస్కోపీ కానీ. బ్రాంకోస్కోపీ చేసేటప్పుడు పేషెంట్కి మనం ఏమేమి రెడీ చేస్తాం, ఏ రకమైన ఎనస్థీసియా ఇస్తాం, పేషెంట్ని మనం ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి, ఎలా మానిటరింగ్ చేయాలనే దాని గురించి కంపల్సరీగా ఒక క్వశ్చన్ అయితే మనకు వస్తుంది. తర్వాత లాస్ట్ వన్ ఫేస్ మేకర్స్. ఫేస్ మేకర్ పెట్టిన పేషెంట్ని ఎలా ట్రీట్ చేయాలి, ఈసీజీ గ్రాఫ్ ఎలా ఉంటుంది, లేదా మేకర్ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, కార్టరీ వాడొచ్చా లేదా, వీటన్నిటి గురించి మనం ఒకసారి ఫేస్ మేకర్ గురించి కూడా చదవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కార్డియోవాస్కులర్ ఫిజియాలజీ అంటే మనకి కంపల్సరీగా సర్క్యులేషన్ సిస్టమ్ ఒకటి, రెస్పిరేటరీ సిస్టమ్ ఒకటి, బిఎల్ఎస్, ఏసీఎల్ఎస్లో నుంచి మీకు కంపల్సరీగా క్వశ్చన్స్ వస్తాయి. సిపిఆర్ని అప్డేట్ ఎలా చేశారు, అంతకుముందు ఏబిసి ఉండేది, ఇప్పుడు సిఏబిగా మారింది. ఇలా 1 by 1 స్టెప్, ఎన్ని బ్రెత్స్ ఇస్తావు, ఎన్ని కంప్రెషన్స్ ఇస్తావు,